పురాణాల్లో వినిపించే అస్త్రాలే కాదు, మన సాంప్రదాయానికి చరిత్రకు పోలిన వెపన్స్ ను భారత ఆర్మీలో చేర్చుతున్నారు. పంచభూతాల పేర్లు వినిపించేలా సిద్ధం చేసిన మిసైల్స్ శత్రువు అంతు చూస్తున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేయడం హైలైట్. ఇంతకీ మన ఆర్మీ అమలు పొదిలో ఉన్న మిసైల్స్ ఏంటి, వాటి ప్రత్యేకతలేంటి, ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటోంది? పురాణాల్లోని అస్త్రాలే కాదు, పంచభూతాలు కూడా. పంచభూతాల పేరుతో మన క్షిపణులు, శత్రువు మీద ఉరుముతున్న ఆకాష్, మరణ భయం పరిచయం చేస్తున్న అగ్ని, సరిహద్దుకు రక్షణగా పృథ్వీ. పురాణాల్లో వినిపించిన అస్త్రాలే కాదు, పంచభూతాల పేరుతోనూ ఆయుధాలు అభివృద్ధి చేసి శత్రుదేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ పంపిస్తోంది భారత్. ఇందులో కీలకమైనది అగ్ని సిరీస్ మిసైల్స్. బ్రహ్మోస్తో పాటు అగ్ని మిసైల్స్ భారత్కు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ఉపరితలం నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. సాధారణ అణుబాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇది బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 1000 కిలోల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో 6 వెర్షన్లు ఉన్నాయి. ఇందులో అగ్ని 5ను మిషన్ దివ్యాస్త్ర పేరుతో పరీక్షించారు. దీని రేంజ్ 5000 నుంచి 8000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆసియా ఖండమంతా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుందన్నమాట. సుమారు 1500 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇది భారత్కు ప్రధాన బలం. ఇక అగ్ని 1 పరిధి 700 నుంచి 1200 కిలోమీటర్లు కాగా, అగ్ని 2 పరిధి 2000 నుంచి 2500 కిలోమీటర్లు. అగ్ని 3 పరిధి 2500 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్లు. అగ్ని 4 పరిధి 3500 నుంచి 4000 కిలోమీటర్లు ఉంటుంది. అగ్ని 6 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. దీని పరిధి 8000 నుంచి 10,000 కిలోమీటర్లు. మన డిఫెన్స్ టెక్నాలజీ ఈరోజు మన దగ్గర ఉండేటటువంటి మిసైల్ సిస్టమ్ ఏముందో, ఏదైతే ఉందో అది ఎటర్నల్ రష్యన్ టెక్నాలజీతో మనం బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాము. దీంతో పాకిస్తాన్ని మొక్క చెక్కలు చేశాము 24 అవర్స్లో. అది బ్రహ్మోస్ యొక్క పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటారు, మన దగ్గర ఇప్పటివరకు ఎవరికి తెలియదు మన దగ్గర ఏ మిజైల్ మంచిది, ఏ మిజైల్ గొప్పది, ఏ మిజైల్ ఎలాంటిది అని. మన దగ్గర ఉన్న మిజైలు ఒక పర్టికులర్ పవర్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి, ఒక పర్టికులర్ టార్గెట్కి డిజైన్ చేసినటువంటి పరిస్థితి.